యువగళం హామీని నెరవేర్చిన యువనేత నారా లోకేష్. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవైన రోడ్డు విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ ప్రాంత ప్రజలు రహదారి విస్తరణ చేపట్టాలని యువనేత లోకేష్కు విన్నవించారు. ఆనాడు లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 347 కోట్ల ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో 4 లైన్ల రహదారిగా విస్తరించనున్నారు. 2 ఏళ్ల కాల వ్యవధిలో చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్తో పాటు 2 మైనర్ బ్రిడ్జిలు, 47 కలవర్ట్లు నిర్మిస్తారు. ఈ ప్రాంతం విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విసిఐసి, జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్లో భాగంగా రాంబల్లి, అచ్యుతాపురం, పరవాడ వద్ద అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక సమూహాలకు దగ్గరగా ఉంది. దీంతో భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ రోడ్డు అనకాపల్లి సమీపంలోని NH-16 జంక్షన్ వద్ద ప్రారంభమై అచ్యుతాపురం వద్ద ముగుస్తుంది. ఈ రహదారి హరిపాలెం రోడ్, పూడిమడక రోడ్డు వెంబడ నివాసాలు, పారిశ్రామిక సంస్థలు, మత్స్యకార గ్రామాలకు ప్రధాన కనెక్టివిటీని అందిస్తుంది. ఇది అచ్యుతాపురం, రాంబల్లి మండలాల్లో 5,595.47 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న APSEZకు ప్రధాన కనెక్టివిటీని అందిస్తుంది. అనకాపల్లి సమీపాన నక్కపల్లి వద్ద RSLR మిట్టల్ సంస్థ 1.4 లక్షల కోట్లతో కొత్తగా నిర్మించతలపెట్టిన స్టీల్ ప్లాంట్కు కూడా కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. ఈ రహదారి APSEZ 180 పరిశ్రమల చుట్టూ ఉన్న ఇతర కీలక పారిశ్రామిక ప్రాంతాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు 1,00,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల రోజువారీ రాకపోకలను సులభతరం చేస్తుంది. అచ్యుతాపురం, మునగపాక, అనకాపల్లి మండల నివాసితులకు ట్రాఫిక్ కష్టాలను తగ్గిస్తుంది. అనకాపల్లి అచ్యుతాపురం రహదారి ఇరుకుగా ఉండి తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, యలమంచిలి టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబు తదితరులు పాల్గొన్నారు.